అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు బుగ్గ. బుగ్గమ్మ. ఏం చేస్తుంటావు? ఇంకో గిట్టిన ఇయ్యాల దగ్గర 5 రూపాయలు చిండిపోయినా ముసలో నేను ఇగో బిడ్డ గిన్నె పిల్లలు ఉన్నారా? ఉండరు. ఉంటే వంతి పలక ఇల్లు లేపులే 10,000 కిరాయి. ఎవరు వాళ్ళ కిరాయి పని చేసేది. అంటే నీకు ఒకదానివే ఒకదాన్ని ముసలోడు లేడు. పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు గింఛన్ లేదు. ఎందుకు అప్లై చేసుకోలే? అప్లై చేసినా మాకు ఏమంటున్నారు, ఏం చేయాలి? మాట్లాడాలి తర్వాత ఫస్ట్ నాతో మాట్లాడాలి. రైట్. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చనిపోయిండు, ఎట్లా మంచోడు అన్న వ్యక్తి? మంచోడు కాబట్టి ఇంత దూరం వచ్చాను బిడ్డ. అంతేనా? పనులు చేస్తాడా? మంచిగానే చేసాను. తెలుగుదేశంలో కాంటి మేము ఒక్క పార్టీ ఉన్నాం. ఆయన చేసే పని చంద్రబాబు నాయుడు ఇంటి రామారావు చేసిపోయినా ఇచ్చిపోయిన దొరికిన కాడికి నాకు ఒక ఇల్లు దొరికింది. వచ్చింది కాపిడే గీడ ఇవి 30 ఏళ్ళు ఇందిరమ్మ ఇంటి ఆడ వచ్చినాయి. ఇంటి రామారావు ఇచ్చిపోయిన ఇల్లు అదొక్కడి పిల్ల ఆడపిల్లల పెళ్లి చేసేలా దిగిన అమ్మే. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మళ్ళీ ఓట్లు వస్తాయి ఇక్కడ, మళ్ళీ ఏ పార్టీని గెలిపిద్దామని మళ్ళీ తిరుగుతారు అందరూ. మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఎప్పటి లేకున్నది రాజశేఖర్ చంద్రబాబు నాయుడు ఎట్టున్నది అట్లా ఉంటే మనం గెలుస్తాం. ఇట్లా ఒట్టి రోజులు అయినా చచ్చిపోతున్నాం. రేవంత్ రెడ్డి అన్న వచ్చినా ఆయన 10,000 నమస్కారం. ఆయన ఏంది ఇట్లా గరీబ్ వాళ్ళకు రేషన్ కార్డు 2,000 వేస్తాను. అవి రేషన్ కార్డు కన్నా లేవు కాబట్టి పింఛన్ వస్తుంది. వీళ్ళే 2,000 లేవు 2,000. రేవంత్ రెడ్డి మా ప్రజాపాలనలో ముసలోళ్ళకి మహిళలకి మంచి పథకాలు ఇస్తున్నామని అంటాడు, నిజమేనా? ఏది బిడ్డ అనేది ఒకటే, అంతే. చేసేది ఏం లేదు, తినేది ఏం లేదు మనం, అంతే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు పూర్తయింది, మరి పథకాలు 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాము, 2,500 ఇచ్చినాం అంటాడు. ఊరికి ఒక్కటి ఇస్తే 3 సార్లు 3 గంటలు వచ్చిందే అక్కడనే 4 గంటలు నిలవాలి బస్ కోవాలంటే. ఇవన్నీ స్ప్రే చేసిండు. నారకాలు కోవాలంటే మొన్న పొద్దుగాల సుమ్మకు పొద్దుగాల పోయి నారకాల దిగితే ఆ నుండి మళ్ళీ మా ఈ బస్సులు ఎక్కడ బిడ్డ అవి స్ప్రే చేసి కట్లు కొడుతున్నాడు. మరి ఇంకేట రావాలి? ఒక పేరు మా పిరి బస్ అని పెట్టిన కానీ ఏం లాభం చెప్పు? ఏమి లేవు. ఇప్పుడు ఇది ఏమంటారు, దాన్ని ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడట, నిజమేనా? ఇక జీరో బిల్లు వచ్చిన వాళ్ళకు 500 అన్నాడుగా బిడ్డ, అది లేనే లేవు. 1,000 రూపాయలు కాదు, కుండకి 1,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంక 1,000 రూపాయలు సిలిండర్ కట్టుకోండి. 500 500 అన్నాడుగా. 500 అంటే ఏ బిడ్డ 1,000 రూపాయలు 40 రూపాయలు 40 రూపాయలు పడే. మా దాంట్లో అయితే 1 రూపాయనే వాళ్ళే. జీరా కోన్లు ఉన్న వాళ్ళకు 40 రూపాయలు. సన్న బియ్యం ఇస్తారట, నిజమేనా? ఈ నెల ఇచ్చినామా? ఈ నెల ఇచ్చిండ్రు. మరి ఏం చేయాలి చెప్పు? అవే దొడ్డి బియ్యం మళ్ళీ మిల్లుకి వేస్తున్నారు. అవి సన్న చేసి ఏం తింటే అది ఏమన్నా లాభం ఉంది బిడ్డ? పెంట ఎరుగు పోసినట్టే. అవును, మరి వస్తూనే ఉండదు. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఎవరు ఇప్పుడు మాకు ఏం చేసినాక మంచిగా ఉంది రేవంత్ రెడ్డి అన్న. అది మాకు ఎంత మాదిగా మాలంటే ఎంత గౌరవంగా ఉండాలి. అంత కాపులు మాకు బతుకుతాం. కాపులు ఉంటే ఎంత బతుకుతాం, చేయెత్తి మొక్కుతాం. ఇప్పుడు ఇది వచ్చి నేను సావాలి, ఏమైనా పోసుకొని ఇసం పోసుకొని సావాలి. ఏంది ఏం పని చేస్తున్నావు? ఏం చేసినా వచ్చి నువ్వు చెప్పు. రుణమాఫీ లేదు, గిడ మాఫీ లేదు, ఏవి లేవు. పొలం మాకు పొలం లేదు బిడ్డ. అంటే రుణమాఫీ చేసిన, రైతు భరోసా వేసిన అంటున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా అంటున్నాడు. కళ్యాణ లక్ష్మి లేదు, పెళ్లి లేదు. 2 సంవత్సరాలు అన్నకి పింఛన్ లేదు. అదే కేసీఆర్ ఉంటే తల్లి గారికి పిల్లలకు ఆడపిల్లలకు 1,10,000 ఇస్తుండే. మీరు ఆ బడి బాసాన్లు కుటుంబాలకు వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబానికి బట్టలు చేస్తుండే. వచ్చిన వాళ్ళకు బుక్కలు పిల్లంకి వచ్చిన వాళ్ళు తిని వస్తుంది. ఇంక ఏ బిడ్డ మరి ఏంటికి వచ్చినట్టు రేవంత్ రెడ్డి అన్న చెప్పు.
మన మాలియమ్మకు ఎంతో ఎత్తుకొని తిరగాలి. అవును ఆ? నీవు ఉన్నోళ్ళకే డబ్బుల పెట్టు కేసీఆర్ గడ్డ ఇచ్చి ఉన్నోళ్ళకి ఇచ్చామంటే నువ్వు ఎంత తాలింపు ఇవ్వాలి. అవును ఆ? ఇస్తలేడా ఇద్దరు మైలు ఇస్తలేడా ఏడా ఫోటోలు దింపిండు ఖతం. ఓళ్ళ పెట్టినట ఓళ్ళ పెట్టుకొని ఇంకా నేను మా ముట్టి వెయ్యం ఓకే. జిందగీలు వెయ్యం ఎవరికి వేద్దాం మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం చెప్పు. ఎవరికన్నా చెప్పాలి కరెక్ట్ చెప్పాలి ఎవరికి ఓటు వేద్దాం అంటే. ఎవరికి ఈ ముట్టి వెయ్యం ఈయనకి ఇప్పుడు ఎలా చల్లముగా ఇంటి రామరావు గోపినాథ్ ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కానీ మంచికి 10,000 ఇచ్చిన బిడ్డ ఓట్లకా కాదు ఆ? నీ అచ్చా, బతకడానికి బతకట ముసలోళ్ళు అనుకున్న కిరాయి ఉన్న వాళ్ళ కొడుక ఇచ్చిండు. ఇచ్చి అందరికి ఇచ్చిన ఇండ్లలో ఉంటుంది బేడికెళ్ళకు మమ్మీ అని వచ్చి ఇండ్లని వాడిచ్చిపోయిండు. మరి రేవంత్ రెడ్డి వాళ్ళు ఇస్తలేరా 1 రూపాయి అసలే? లేదు. అయ్యో ఏం చేద్దాం చెప్పు. కానీ మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి ఓట్లు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పెన్లని వాడనేస్తాం ఆ? పెన్లని వాడనేస్తాం. అర్థం కాలే. ఆయన భార్య కొడుకులు ఉండవు భార్యకు కొడుకున్నాడు ఎవరికైనా ఇస్తే వేస్తావు. వేస్తాం ఆ. వేస్తాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మా కోట వేయాలంటాను కదా. ఇప్పుడు ఏమన్నా మాకు వాళ్ళు వచ్చారు రైతు బంధాన్ని ఇచ్చిండు బిడ్డ ఇచ్చిండటగా 20,000 కోట్లు ఇచ్చినామంటాను 20,000 కోట్లు అని అమ్మ కొని అని పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చిండే చెప్పు మారిగా రోల్ అయిన వాళ్ళు చేస్తున్నాం. ఆయనకి ఎంత అభిమానం ఉండాలి. ఆ? చెప్పు గట్టిగా అంటున్నా నన్ను ఏం లేదు ఇవాళ ఆడున ఏమనుకున్నావు మాకు భాషగా కట్టాడు తలవాలు వేసుకోవాలి. మమ్మల్ని ఇంత చంపుతాడా? అవును నిన్న ఎవరో పాప చంపిదిగా. ఏంది ఈయన వచ్చేదాకా ఇదేనా పనులు చేసేది వద్దురా అని. రైట్. అయితే కేసీఆర్ అన్న గెలిపిద్దాం అంటావు. గెలిచి అంతేనా? అంతే. రైట్ థ్యాంక్ యూ.